జూబ్లీ హిల్స్ మీద ఎగిరేది ఎవరి జెండా? నోట్ల కట్టలు విప్పి డబ్బు పంచారు. వందల వేల పట్టు చీరలు పంచారు. మేం గెలుస్తున్నామంటోంది కాంగ్రెస్. కాల్వలై నదులై ప్రవహించింది మందు. ఖరీదైన బహుమతులు జనానికి అందాయి. మళ్లీ గెలుపు మాదే అంటోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓట్లు నిలువునా చీలిపోతే సులువుగా గెలవాలని బీజేపీ ఆశపడుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఊరిస్తోంది అందర్నీ. బిక్కుబిక్కుమంటూ ప్రజాస్వామ్యం దిక్కులు చూస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టకిది పరీక్ష. తిట్లు శాపనార్థాలతో రెచ్చిపోతోన్న కేటీఆర్ కో ఛాన్స్. ఓట్ల కౌంటింగ్ నవంబర్ 14న. జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు నాడే కాంగ్రెస్ ఓడిపోతుందా, లేదా కొద్ది మెజారిటీతో రేవంత్ రెడ్డి గెలిచి బీఆర్ఎస్ కి భవిష్యత్తు లేదని ముందే చెప్పానుగా అంటాడా? నవీన్ యాదవ్ బీసీ కార్డు, అజారుద్దీన్ పేరిట ముస్లిం కార్డు, కాంగ్రెస్ ఓటు బ్యాంక్, దళితుల దన్నుతో కేసీఆర్ కి వెన్నులో వణుకు పుడుతుందా? మిగిలేది నిరాశేనా? ఎగ్జిట్ పోల్ సర్వేలు ఈ మాటే చెబుతున్నాయి. కాంగ్రెస్ ఇక్కడ చచ్చి చెడి గట్టెక్కడం కాదు, సునాయాసంగా గెలవబోతోంది అని గట్టిగా చెబుతున్నాయి. ప్రతి 10 ఇళ్ల బాధ్యత ఒక్క కాంగ్రెస్ నాయకునికి అప్పగించారు. ఆ ఎన్నిక బీసీలకు, బీసీ వాదానికి బంగారు బాట అవుతుందని ప్రచారం చేశారు. కాంగ్రెస్ వ్యూహం ఫలించబోతోంది. ఎగిరెగిరి పడుతున్న బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డికి ఆశాభంగం తప్పేట్టు లేదు. 14వ తేదీ మధ్యాహ్నానికల్లా సంజయ్ బండి తిరగబడుతోంది. కాంగ్రెస్ గనుక గెలిస్తే అక్రమాలు చేసి, డబ్బు పంచి, దొంగ ఓట్లు గుద్దించి గెలవడము ఒక గెలుపేనా అని ప్రతిపక్షం గొంతు చించుకుంటుంది. అసలు ఎన్నికల్లో అక్రమాలు చెయ్యని పార్టీ అంటూ ఉంటుందా? సర్వేలు చెబుతున్నట్టుగా బీఆర్ఎస్ ఓటమి పాలైతే మహానాయకుడు కేసీఆర్, విమర్శలు తిట్లతో రెచ్చిపోయిన కేటీఆర్, హరీష్ రావులకు రాజకీయంగా కోలుకోలేని దెబ్బ. అభ్యర్థి సునీత, కూతురు కవిత బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణమని చెప్పుకోవలసి వస్తుంది. యువకుడు నవీన్ యాదవ్ కి ఇదొక తీయని విజయం కాబోతోంది. రేవంత్ రెడ్డిని ఇక ఎవరు ఆపగలరో చూడాలి. కేటీఆర్ కి సాక్షాత్తు మాగంటి గోపీనాథ్ తల్లే వచ్చి బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి సునీతని మా అబ్బాయి పెళ్లి చేసుకోలేదు అని చెప్పడం, అసలు మా అబ్బాయిని చంపిందెవరు అనడం మన రాజకీయాల నీచత్వపు లోతుల్ని నడి రోడ్డుకు లాగి చూపించడమే. ఒక్క అసెంబ్లీ ఉప ఎన్నిక ఎందుకింత దుమారో రేపుతోంది? తెలంగాణని పరిపాలిస్తున్న కాంగ్రెస్ కిది చావో రేవో. ప్రతిపక్ష బీఆర్ఎస్ కి జీవన్మరణ సమస్య. పోలింగ్లో సకల అక్రమాలు జరిగాయి. అటూ ఇటూ దొంగ ఓట్లు పెరిగాయి. ఓట్ల కౌంటింగ్ కి ముందే అక్కడ ప్రజాస్వామ్యం నెత్తురు కక్కుతోంది. ఎవరికీ కాళ్ళు చేతులు విరగకుండా, ఒక్కరు కూడా చావకుండా పోలింగ్ ముగిస్తే అదే పెద్ద ప్రజాస్వామ్య విజయం. గతంలో బీఆర్ఎస్ 16,000 ఓట్ల మెజారిటీతో గెలిచింది కనుక కొద్దిపాటి మెజారిటీతో అయినా ఈసారి మాగంటి సునీత విజయం తప్పదని అంటున్నారు. కాంగ్రెస్ చేసిన మంచి పనులు అన్నీ ఇన్ని కావు. పంచిన డబ్బు తక్కువేమీ కాదు. కనుక నవీన్ యాదవ్ మువ్వన్నెల జెండా ఎగరేస్తాడని కొందరి నమ్మకం. వాళ్లు వీళ్లు తన్నుకు చస్తే మధ్యలో మనం గెలుస్తామేమో అని బీజేపీ దురాశ. శుక్రవారం నవంబర్ 14 తెల్లవారితే కౌంటింగ్. ఏ పార్టీ బతుకు తెల్లారిపోతుందో మరి. తెలంగాణ ఊపిరి బిగబట్టి చూస్తోంది. జూబ్లీహిల్స్ లోని లక్షల మంది ఓటర్లు ఈ సస్పెన్స్ ని భరించలేకపోతున్నారు. నవీన్ యాదవ్ ఓటమి అంటే రేవంత్ రెడ్డి పతనం మొదలైనట్టేనని కాంగ్రెస్ లోనే కొందరు సంబరపడుతున్నారు. అటు వెలమల, ఇటు రెడ్లు పంతానికి పోయి కోట్లు విరజిమ్మారు. కథ క్లైమాక్స్ కి చేరింది. పొద్దున్నే కౌంటింగ్ కి తెర లేస్తుంది. విజయం ఎప్పుడూ ఒక్కరినే వరిస్తుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.